తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అంశాల గురించి చర్చించేందుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బకాయిల గురించి ప్రస్తావించి అలాగే పెండింగ్ లో ఉన్న అనేక పనులు వేగవంతం అయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి దక్కాల్సిన నిధులు సహకారం సక్రమంగా అందేలా చేయడానికే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు అని వార్తల్లో విన్నాం. ప్రధాని మోడీని కలిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులతో తెలంగాణ నుంచి ఎంపీలుగా గెలిచి కేంద్ర మంత్రులుగా బాధ్యతలో ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డిలపై కొన్ని కామెంట్స్ చేసిండు. అవేంటంటే, ఈ కేంద్ర మంత్రులను తెలంగాణ ప్రజలు గెలిపించిన వీళ్ళు మాత్రం తెలంగాణ అభివృద్ధి కోసం పెద్దగా చేసిందేమీ లేదు. అలాగే మూసీ నది పునర్జీవం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్యల పట్ల ఇక్కడి తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా గానీ నరేంద్ర మోడీ మాత్రం మూసీ నది పునర్జీవం పట్ల సానుకూలంగా ఉన్నాడు. మూసీ నది పునర్జీవం పనులను తొందరగా కంప్లీట్ చేయమని చెప్పిండు. ఇంకోటి ఏంటంటే, భాగ్యనగరంలో మెట్రో విస్తరణ అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెయ్యలేకపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో విస్తరణకై కృషి చేస్తుంటే రేవంత్ సర్కార్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని అసూయతో కిషన్ రెడ్డి మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నాడట. ఇంకా ఫోన్ టాపిక్ కేసును సిబిఐకి బదిలించుకొని ఆ కేసులను ఉపయోగించుకొని బీజేపీ బీఆర్ఎస్ పార్టీని బ్లాక్మెయిల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయ్యేలా కేంద్ర బీజేపీ నాయకత్వం ప్లాన్లు వేస్తున్నారట. ఇలా మోడీని కలిసి వచ్చి అటు బీఆర్ఎస్ ను ఇటు తెలంగాణ బీజేపీ నాయకులను రేవంత్ రెడ్డి విమర్శించాడు. కాకపోతే ఇంకోవైపు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడానికి వేరే కారణాలు ఉన్నాయని, అసలు మోడీతో రేవంత్ రెడ్డి భేటీలో జరిగింది ఒకటి అయితే బయటకు వచ్చాక రేవంత్ రెడ్డి చెప్పింది మరొకటని, వాస్తవానికి పెండింగ్ లో ఉన్న అంశాల గురించి చర్చించడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోలేదు. కేంద్రం నుంచి అనేక ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వంకు నిధులు పంపినా గానీ తెలంగాణ ప్రభుత్వం ఆ పనులను సక్రమంగా పూర్తి చేయకపోవడంతో నరేంద్ర మోడీనే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకొని చివాట్లు పెట్టినట్లు సమాచారం. అవునండి, సాధారణంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి తమ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న నిధులను విడుదల చేయాలని, ప్రాజెక్టులు కేటాయించాలని ముఖ్యమంత్రులు ప్రధానికి విజ్ఞప్తులు చేస్తుంటారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి, త్వరగా కంప్లీట్ చేయాలంటూ ఏకంగా ప్రధాని మోడీయే నివేదిక ఇచ్చిండట. అవును, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అంశాలపై నివేదిక ఇచ్చారు ప్రధాని మోడీ. 2017 నుంచి 2022 వరకు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉంటూ వస్తున్న అంశాలపై దృష్టి పెట్టాలని, వాటిని త్వరగా పరిష్కరించాలని రేవంత్ రెడ్డికి చెప్పిందట ప్రధాని మోడీ. అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం 2016-17 నుంచి తెలంగాణలో అమలు కావడం లేదని, ఆవాస్ 2018 మొబైల్ అప్లికేషన్ ద్వారా 2025 మార్చి 31 నాటికల్లా సర్వే కంప్లీట్ చేయాలని, అర్హులను గుర్తించాలని ముఖ్యమంత్రికి ప్రధాని మోడీ చెప్పిండు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 3 మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రోడ్ల నిర్మాణం, అటవీ, పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ప్రధాని మోడీ చెప్పిండట. దాంతో పాటు 3 నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయట. వాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, రివైజ్ ఎస్టిమేట్స్ పంపించాలని రేవంత్ రెడ్డికి సూచించారు ప్రధాని మోడీ. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2 కింద 18,189.53 కోట్ల విలువైన పనులకు అనుమతులు పెండింగ్ లో ఉన్నాయని రేవంత్ రెడ్డికి తెలిపారు ప్రధాని మోడీ. వాస్తవానికి ఇలా మరికొన్ని పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే సాల్వ్ చేసి కంప్లీట్ చేయాలని
కేంద్రం నుంచి నిధులు ఎప్పుడో మంజూరు అయినాయి. వాటిని ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు? వాటికి ఇంకా ఎందుకు అనుమతులు ఇవ్వలేదు? వాటిని ఇంకా ఎందుకు డిలే చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డిని నిలదీస్తూ అవన్నిటిని తొందరగా పూర్తి చేయి అని చెప్పి పంపించాడట నరేంద్ర మోడీ. కానీ బయటికి వచ్చి కేంద్ర ప్రభుత్వ నిధులు దొబ్బితింటూ పెండింగ్ లో ఉన్న వాటిని ఎందుకు కంప్లీట్ చేయలేదో చెప్పమని అడగటానికే నరేంద్ర మోడీ ఢిల్లీకి పిలిపించిండు అంటే ఇజ్జత్ పోతుందని, అందుకే రేవంత్ రెడ్డి విలేకరులతో అలా ఏవేవో వాగిండు అని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.